ఈ మధ్య కాలంలో షోల్డర్ పెయిన్ సమస్యను చాలా మందిలో చూస్తున్నాం. ఈ యొక్క భుజం నొప్పి సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైతే భుజం నొప్పి సమస్య తీవ్రంగా ఉంటుందో చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, ఏదైనా వస్తువును తీసుకోవాలంటే ఇబ్బంది పడడం, రాత్రి వేళల్లో నిద్ర లేక ఇబ్బందిగా మారడం అనేది ఈ యొక్క సమస్యలో ప్రధానంగా చూస్తుంటాం. ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులలో మొదటగా రస్టాక్స్ అనే మందును చూసినట్లయితే ఈ యొక్క మందు లక్షణాలు భుజం నొప్పి అనేది మొదటి కదలికలో ఎక్కువగా ఉండి తర్వాత కదలికలలో నొప్పి అనేది తగ్గుముఖం పట్టడం అనేది ఈ యొక్క రస్టాక్స్లో చూస్తుంటాం. అలాగే వీరికి దాహం తక్కువగా ఉంటుంది, నీళ్లు కూడా తక్కువగా తాగుతుంటారు. మానసికంగా చూసినట్లయితే వీరిని పని రాక్షసులుగా భావించవచ్చును. ఎప్పటికీ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఖాళీగా కూర్చోవడం వీరికి ఇష్టం ఉండదు. ఏదో ఒక పనిని చేస్తూ నిత్యం గడిపే వ్యక్తులకు ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే భుజం నొప్పి తీవ్రత అనేది మొదటి కదలికలో ఎక్కువగా ఉండి తర్వాత కదలికల్లో తగ్గుముఖం పడుతూ, అలాగే తడి వాతావరణంలో కానీ లేదంటే కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు సమస్య ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ యొక్క రస్టాక్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క భుజం నొప్పి సమస్య తీవ్రతను తగ్గించే మరి ఒక ముఖ్యమైన మందు శాంగ్వినేరియా. ఎప్పుడైతే భుజం నొప్పి అనేది సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య వల్ల ఎక్కువై భుజం నొప్పి తీవ్రత అనేది రాత్రిలో ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు, అలాగే కుడివైపు వచ్చే తీవ్రమైన భుజం నొప్పికి శాంగ్వినేరియా అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఫెర్రమెటాలికం. ఈ మందు కూడా భుజం నొప్పి తీవ్రతకు చాలా బాగా పనిచేస్తుంటుంది. భుజం నొప్పి తీవ్రత అనేది భుజం నుండి మొదలై కింది వైపుకు ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే వీరికి శబ్దం అంటే పడదు. చాలా సెన్సిటివ్ వ్యక్తులు చిన్న చిన్న సమస్యలకే ఉద్రేకపడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ వచ్చే షోల్డర్ పెయిన్ తీవ్రంగా ఉండి రాత్రిలో నిద్ర పట్టక ఇబ్బంది పెట్టడం, అలాగే షోల్డర్ పెయిన్ అనేది షోల్డర్ నుంచి మొదలై కింది వైపుకు వస్తున్నప్పుడు ఈ యొక్క ఫెర్రమెటాలికం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు బ్రయోనియా. ఈ మందు కూడా షోల్డర్ పెయిన్కు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి ప్రతి కదలిక అనేది నొప్పిగా మారుతుంటుంది. ఎక్కువగా రెస్ట్ ఉన్నప్పుడే వీరికి నొప్పి తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. చిన్న మూమెంట్ ఇచ్చినా కూడా భరించలేకపోవడం వీరిలో గమనించవచ్చును. వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా మలబద్ధంగా సమస్యతో బాధపడడం గమనిస్తుంటాం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ప్రతి కదలిక నొప్పిగా మారి ఆ నొప్పి అనేది కుట్టినట్లుగా అనిపించడం, స్టిచ్చింగ్ టైప్ పెయిన్ అనేది వీరిలో గమనిస్తుంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క బ్రయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు రూటా. ఈ మందు కూడా షోల్డర్ పెయిన్కు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా షోల్డర్లో ఉండే నాడుల ఒత్తిడి, అలాగే టెండాన్స్ యొక్క ప్రభావం వల్ల నొప్పి తీవ్రత అనేది ఎక్కువై బాధిస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఇంజురీ జరిగిన తర్వాత వచ్చే ఇబ్బంది కూడా ఈ యొక్క రూటా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో లక్షణాలను బట్టి చాలా రకాల మందులు ఈ యొక్క భుజం నొప్పి తీవ్రతకు పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క భుజం నొప్పి సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.